ఈరోజు బైబిల్ అధ్యయనం అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 27 నుండి 44 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మా మనస్సులను పునరుద్ధరించి మాకు అవగాహన కల్పించండి. మీరు మా సమయాన్ని ఆశీర్వదించి మీకు దగ్గరగా రావడానికి మాకు సహాయం చేయండి. యేసు నామంలో ఆమెన్. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 27వ వచనం నుండి. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకుని పోవుచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో యొకదేశము దగ్గర పడుచున్నదని యూహించి బురుదువేసి చూచి 20 బారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంత దూరము వెళ్లిన తరువాత మరల బురుదువేసి చూచి 15 బారల లోతని తెలిసికొనిరి. అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకునియుండిరి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి తాము అనివిలో నుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపివేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకునలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకుని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియు పుచ్చుకునక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు. గనుక ఆహారము పుచ్చుకునడని మిమ్మును వేడుకునిచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియూ ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకునడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి యొక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తినసాగెను. అప్పుడందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారము పుచ్చుకునిరి. ఓడలో ఉన్న మేమందరము 276. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదుగాని దరిగల యొక్క సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలోచించిరి. గనుక లంగరుల త్రాళ్లు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరిగాని 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకుని ఓడను మెట్టపట్టించిరి. అందువలన అనివి కూరుకునిపోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఖైదీలలో ఎవడును ఈదుకుని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెనుగాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరూ తప్పించుకుని దరిచేరిరి. 44 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకుని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.